వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ విరోచిత డబుల్ సెంచరీతో చెలరేగగా రెండో ఇన్నింగ్స్ లో గిల్ సైతం శతకంతో మెరిశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్తులో యశస్వి, శుభ్మన్ గిల్ ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తారని సెహ్వాగ్ జోస్యం చెప్పారు. చిన్న వయసులోని గిల్, జైస్వాల్ అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నారని, వారి ఆట తీరు చూస్తే చాలా సంతోషంగా ఉందని సెహ్వాగ్ అన్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం వీరి స్పెషల్ అన్న వీరిద్దరూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వరల్డ్ క్రికెట్ ను ఏలుతారని ట్విట్టర్లో రాసుకొచ్చారు. అటు రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలంటే 332 పరుగులు చేయాల్సి ఉంది. ఒకవేళ ఇంగ్లాండ్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే భారత్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఎందుకంటే భారత గడ్డపై టెస్ట్ క్రికెట్లో ఏ జట్టు కూడా ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. భారత్లో ఓ జట్టు ఛేదించిన అత్యధిక లక్ష్యం 387గా ఉంది. 2008లో చెన్నైలో ఇంగ్లాండ్పై భారత్ ఈ ఛేదన చేసింది.